భారత్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రక్తపుటేరులు పారిస్తున్నారు. అదను చూసి దాడి చేస్తూ అమాయకుల్ని చంపుతున్నారు. సైన్యంతో పోరాడలేక అమర్నాథ్ యాత్రికుల్ని, స్కూల్స్కు వెళ్లే పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది? కాశ్మీర్లో అసలేం జరుగుతోంది? కాశ్మీర్ ఎటుపోతోంది? జమ్మూ కాశ్మీర్ 1990 వరకు స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా. షూటింగ్ సైతం బాగా జరిగేవి. అందాల కాశ్మీర్ నదులు, సరస్సులు, సెలయేళ్ల పచ్చిక బయళ్లతో అలరారేది. పాకిస్తాన్ సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మొదలుపెట్టాక జమ్మూ కాశ్మీర్లో నెత్తుటేర్లు పారడం మొదలైంది. జమ్మూ కాశ్మీర్ కోసం 1947-48లో భారత్ పాక్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఒప్పందం జరిగింది. జమ్మూ కాశ్మీర్ యుద్ధం 1965లో జరిగింది. తూర్పు పాకిస్తాన్ గా పిలిచే బంగ్లాదేశ్ కోసం భారత్ పోరాడడంతో 1971లో మరోసారి పాకిస్తాన్ యుద్ధమే చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం పొందేందుకు భారత్ సహకరించింది. అప్పటి నుంచి భారత్ పై దాయాది దేశం కక్ష గట్టింది. terrorist bases, and we avoided all other military installations. There may have been temptations, knowing very well that it's the military who train and dispatch these people, but nonetheless we have taken care not to give them any further provocations. Now, the Pakistanis are bound to react. They've already said they will react. They've already also reacted across the line of control in terms of artillery shelling. I'm sorry to say some of our civilians on the Kashmir side have lost their lives. It has been a very sad and painful situation. ఈ విధంగా ఒక 100 మందిని టెర్రరిస్టులను క్యాంపులో జాగి ఉన్న పాకిస్తాన్లో వారి ఏంటంటే దేశానికి చొరబడి ఈ 100 మంది టెర్రరిస్టులను హతం చేసినందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈ ఆర్మ్ ఫోర్సెస్కు ధన్యవాదాలు మరియు మద్దతు పలుకుతుంది. The terrorist infrastructure on its territory or on territory under its control. Instead, all it has indulged in are denials and allegations. Our intelligence monitoring of Pakistan-based terrorist modules indicated तो ये बहुत ही शॉकिंग है. एक जगह पे वेकेशन पे जाने के बाद अगर कोई सही सलामत नहीं लौटता है हमारी देश में तो सिक्योरिटी का एक बहुत बड़ा इशू होगा फिर, क्योंकि कश्मीर में हम लोग तो सोच रहे थे कि बहुत पीस है, अभी कुछ नहीं हो रहा है, लेकिन ये घटना के बाद तो लग रहा है कि नहीं, अभी भी सब कुछ सही नहीं है. Big salute to the Indian military. Big salute. I am proud of them. Because this action is the need of the hour. భారత్లో మారణ హోమానికి పాకిస్తాన్ చేయని ప్రయత్నం లేదు. ఇందుకోసమే ఆక్రమిత కాశ్మీర్లో ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరే, జైషే మహమ్మద్ లాంటి సంస్థలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. 21వ శతాబ్దంలోనూ పాకిస్తాన్ తన ముష్కర బుద్ధిని మానుకోలేదు. 2000 సంవత్సరంలో అనంతనాగ్ జిల్లాలో సిక్కు వర్గమే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 2000 ఆగస్టులో అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని నున్వాన్ బేస్ క్యాంప్ పై ముష్కర దాడి జరిగింది. అప్పటి దాడిలో 32 మంది యాత్రికులు మృతి చెందారు. 2001 జూలైలో మరోసారి అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా ముష్కరులు చెలరేగిపోయారు. కాశ్మీర్లోని అనంతనాగ్లోని శేష్నాగ్ బేస్ క్యాంప్ పై దాడి చేసి 13 మంది యాత్రికులను చంపేశారు. జమ్మూ కాశ్మీర్లోకి బయట వారు రాకూడదనేది ఉగ్రవాదుల ఆలోచన. పార్లమెంట్, అసెంబ్లీలపై దాడి చేస్తే ఎక్కువ గుర్తింపు వస్తుందని భావించారు ఉగ్రవాదులు. అందుకే 2001 అక్టోబర్లో శ్రీనగర్లోని జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాంప్లెక్స్ పై ఆత్మాహుతి దాడి జరగ్గా 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001 డిసెంబర్ 13న ఏకంగా పార్లమెంటు భవనంపై దాడి చేసింది జైషే మహమ్మద్. ఈ దాడిలో 9 మంది మరణించారు. 2002లో అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఆ దాడిలో 11 మంది యాత్రికులు మరణించారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులకు పర్యాటకులు, యాత్రికులు ఈజీ టార్గెట్ గా మారారు. సైన్యంతో పోరాడడం సాధ్యం కాదనుకున్నప్పుడల్లా ఈజీ టార్గెట్లను ఎంచుకుంటున్నారు టెర్రరిస్టులు. 2002 మార్చి 14న కలుచక్ లో ఆర్మీ స్టేషన్ లో బస్సుపై గ్రెనేడ్లు విసిరారు. 3 ఉగ్రవాదులు తర్వాత కాల్పులు జరిపారు. ఆ ఘటనలో 36 మంది మృతి చెందారు. 2003 మార్చిలో పుల్వామా జిల్లా నందిమార్గ్ గ్రామంలో కాశ్మీర్ పండిట్లపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు 24 మందిని ఊచకోత కోశారు. వీరిలో 11 మంది మహిళలు ఉండగా 2 చిన్నారులున్నారు. పాకిస్తాన్ ఉసామా బిన్ లాడెన్ స్టైల్ మీద అటాక్స్ చేయటం, టెర్రరిజంలో అన్ని విధాలుగా చేయటం, తర్వాత కిడ్నాపింగ్స్ చేద్దాం,
పార్లమెంట్ మీద అటాక్ చేద్దాం, చేసి ఎంపీలని వాళ్ళని హోస్టేజెస్గా తీసుకుందాం, బాంబే హోటల్స్లో చేసేవి ఇవన్నీ ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ ఎఫెక్ట్. తక్కువ బలంతో ఎక్కువ పెద్ద దేశాలని సాధించవచ్చు. వాళ్ళు టెర్రర్కి, ఉగ్రవాదానికి, రక్తానికి భయపడతారు అనే ఆ ఫిలాసఫీ పాకిస్తాన్ నమ్మి ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ జిహాదిజం అంటే అదే అని అన్ని చోట్ల చూస్తున్నాం కదా. అది కాశ్మీర్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేశారు, పాటించారు. కానీ అది పని చేయనట్టుగా కనపడుతుంది. ఎందుకంటే భారతదేశం చాలా స్ట్రాంగ్ స్టేట్. 2005 జూన్లో పుల్వామాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ముందున్న రద్దీ మార్కెట్లో కారు బాంబు దాడి జరిగింది. 13 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2 విద్యార్థులు, 3 సిఆర్పీఎఫ్ అధికారులు, మరో 100 మంది గాయపడ్డారు. 2006 జూన్లో కుల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 9 మంది నేపాల్, బీహార్కు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోయారు. 2016 సెప్టెంబర్లో ఉరి ఉగ్రవాద దాడితో 18 మంది భారతీయ సైనికులు చనిపోయారు. 2017లో కుల్గాం ప్రాంతంలోనే అమర్నాథ్ యాత్ర బస్సుపై దాడి చేశారు. ఈ దాడిలో 8 మంది మరణించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సైనికులు వెళ్తున్న వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందడంతో భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. 2024 జూన్ 7న జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్న భక్తుల బస్సుపై దాడిలో 9 మంది మృతి చెందారు. 2025 ఏప్రిల్ 22 పహల్గాంలో పర్యాటకులపై విచ్చలవిడి కాల్పులు జరపగా 26 మంది మృతి చెందారు, మరికొందరు గాయపడ్డారు.